రాయలసీమ టీడీపీలో బలిజల తిరుగుబాటు మొదలైంది. అన్నమయ్య జిల్లాలోనే టీడీపీకి 30 ఏళ్లుగా ఎంతో కీలకంగా నిలిచిన సుగవాసి కుటుంబం వైసీపీకి జేకొట్టింది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం బుధవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ టీడీపీ కోసం ఎంతో సేవ చేసిన తమ కుటుంబానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదని సుగవాసి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అంతేకాదు, ఇటీవల 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందిన తన తండ్రి సుగవాసి పాలకొండరాయుడు చనిపోతే కనీసం పార్టీ తరపున ఒక్క నాయకుడు కూడా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో కొనసాగడం వృధా అనే నిర్ణయానికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం భావించారట. అందుకే ఏపీలో కూటమికి ఇంకా 4 ఏళ్లు అధికారం ఉన్నప్పటికీ ఆయన టీడీపీని కాదనుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీలో బలిజలకు క్రమంగా ప్రాధాన్యం లేకుండా పోతోందన్న ఆవేదన రాయలసీమలో ఉంది. అన్నమయ్య జిల్లా బలిజ సామాజిక వర్గంలో సుగవాసి కుటుంబానికి మంచి పట్టుంది. మరీ ముఖ్యంగా రాయచోటిలో రాజకీయంగా గెలుపోటములను సైతం సుగవాసి కుటుంబం నిర్ణయించగలదు. ప్రస్తుత పరిస్థితిలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరడం రాజకీయంగా ఉమ్మడి కడప జిల్లాలో సంచలనమని చెప్పొచ్చు. అది కూడా కడపలో మహానాడు నిర్వహించిన కొద్ది రోజులకే ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. 4 దశాబ్దాలుగా టీడీపీలో ఎంతో కీలకంగా ఉన్న బలిజ నేతలకు గుర్తింపు దక్కలేదని సుగవాసి అభిమానులు, ముఖ్య బలిజ నేతలు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రభావం అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోనూ కనిపిస్తే కాపుల నుండి టీడీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.